హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రీతు చౌదరి గేమ్ చూసిన తర్వాత చాలా మంది అన్నారు డిమాండ్ లేకుంటే రీతు చౌదరి లేదు లవ్ ట్రాక్ నడపడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. రీతు చౌదరి ఫిజికల్ టాస్క్ పనికిరాదని చాలా మంది అన్నారు. బట్ కామన్ ఆడియన్స్ నుంచి అలాగే వైల్డ్ కార్డ్స్ వరకు ఈ రోజు అందరి ఆలోచనలు తలదంటూ ఈరోజు టాస్క్ గెలిచిన విధానం నిజంగా ఒక గూస్ బంప్స్ వచ్చాయి అబ్బా. నిజంగంటే రీతు చౌదరి మాస్టర్ మైండ్ నేనైతే నిజంగంటే ఫిదా అయిపోయాను. ఎందుకంటే కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! తను టికెట్ ఫినాలే టాప్ 3 వరకు వస్తుందని. నిజంగంటే ఈ వారం తను చాలా చాలా గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడింది. బట్ చాలా ఫస్ట్ టాస్క్ వచ్చేసి జస్ట్ ఒక ఫన్నీగా నడిచింది గానీ, బట్ నిజంగంటే తను మాస్టర్ మైండ్‌కి మాత్రం చాలా మంది ఫిదా కావాల్సిందే. బట్ నిన్నటి ఎపిసోడ్‌లో కూడా నిజంగంటే గూస్ బంప్స్ వచ్చాయి. చివర్లో ఒక టాస్క్ జరిగింది. భరణి గారికి, రీతు చౌదరికి. నిజంగంటే ఆ టాస్క్ చూసిన తర్వాత నాలాగా మీకు ఎంతమందికి అనిపించింది? రితు చౌదరి అమ్మాయి కాదు ఆడపులి. నిజంగానే చాలా 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 బాగా ఆడింది. బట్ ఆ టాస్క్ చూడడానికి చాలా ఈజీగా ఉన్నా మీ అందరికీ బట్ నాకైతే డెఫినెట్‌గా చాలా కష్టమే. ఎందుకంటే దాంట్లో వెళ్లి వెతికి అక్కడ పెట్టి మళ్ళీ ఆ రింగు దాంట్లో వేయడం నిజంగానే చాలా కష్టమైన టాస్కే. బట్ దాన్ని కూడా ఇద్దరు చాలా కష్టపడ్డాడు. బట్ రీతు చౌదరి మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఎవరిని ఫిదా చేసిందో లేదో తెలియదు కానీ నన్నైతే డెఫినెట్‌గా ఫిదా చేసింది. నిజంగంటే నిన్న ఎపిసోడ్‌లో చాలా బాగా ఆడింది గేమ్. ఈ వారం మొత్తం టోటల్‌గా రీతు చౌదరి మాత్రం అరాచకం. బట్ నాలాగా మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి.